విడుదల రజని పరిచయం అవసరం లేని పేరు. గతంలో వైసీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఆవిడ ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఈవిడికి పని తక్కువ ప్రచారం ఎక్కువ అని ఒక పేరు కూడా ఉంది. ఎందుకంటే మీరు చిలకలూరుపేట అనగానే మొదటగా గుర్తొచ్చేది విడుదల రజనే. సరే, మొన్న ఎన్నికల టయానికి చిలకలూరుపేట నుంచి తరిమేశారు అనుకుంటే అది వేరే విషయం. అయితే విడుదల రజని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఈవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవినీతి భోగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవేమి అధికారంలో ఉన్న టీడీపీ జనసేన చేసిన విమర్శలు కాదు, విజిలెన్స్ అధికారులు విచారణ చేసి తేల్చినటువంటి అంశాలు ఇప్పుడు విడుదల రజని మెడకు అవినీతి కేసు చుట్టుకోబోతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఎడ్లపాడులో బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి విడుదల రజని 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కేవలం విడుదల రజనేనంటే కాదు, నాడు అధికారిగా ఉన్నటువంటి జాషువాతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు ఆ విడుదల రజని పిఏ చెరో 10 లక్షలు తీసుకున్నారు. అంటే మొత్తంగా 2,20,00,000 రూపాయలు లంచం ఇస్తే ఆ స్టోన్ క్రషర్ యజమానులు 2 కోట్లు రజని తీసుకుంది, 10 లక్షలు ఒక అధికారికి, 10 లక్షలు తన పిఏకి అయితే ఇచ్చింది. పైగా ఎలా తీసుకున్నారు దీన్ని అంటే వాస్తవానికి సాఫీగా నడుస్తున్నటువంటి ఆ స్టోన్ క్రషర్ యజమానులకు ఫోన్ చేసి 5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఎవరు? విడుదల రజని మనుషులు, అది విడుదల రజని పిఏ కావచ్చు లేదా అనుచరులు కావచ్చు. ఫోన్ చేసి 5 కోట్లు లంచం డిమాండ్ చేస్తే స్టోన్ క్రషర్ యజమానులు స్పందించాల, వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు విడుదల రజని నుంచి ఫోన్ వెళ్ళినా స్పందించడం లేదని భావించారో వెంటనే అధికారులను రంగంలోకి దింపారు. అందులో ఒక అధికారే జాషువా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అధికారి రంగంలోకి దిగి ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి, 50 కోట్ల రూపాయల జరిమానా కట్టాలని బెదిరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే 50 కోట్ల జరిమానా అన్నారో స్టోన్ క్రషర్ యజమానులకు కూడా భయం కలిగింది. ఎందుకనంటే అసలు వాళ్ళ టర్నోవర్ అంత జరిమానా ఎందుకు పడిందని అనుమానం వచ్చింది. విషయం అప్పుడు అర్థమైంది, ఓహో విడుదల రజని మాట వినలేదని చెప్పి ఈవిడ పంపిన మనుషులు వీళ్ళని చెప్పి అర్థమైంది. బట్ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. మేము కంపెనీ సీజ్ చేస్తాం, 50 కోట్లు జరిమానా వేస్తాం, ఇందులో అవకతవకలకు మీరు జైలు పాలు కావాల్సి ఉంటుందని చెప్పి బెదిరించడం మొదలుపెట్టారు. సరే, సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఏం చేయాలి? విడుదల రజనీకి 5 కోట్లు ఇవ్వాలా లేదా 50 కోట్లు జరిమానా కడతావా అని చెప్పి ఏకంగా ఈ ఐపీఎస్ అధికారి జాషువానే ఫోన్ చేసి స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించారంట. మీరైతే 50 కోట్లు జరిమానా కట్టండి, లేదా విడుదల రజని దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోండి. 5 కోట్లు అడిగింది కదా, లంచం అడిగింది కదా, మీరు వెళ్ళి సెటిల్ చేసుకోండి. ఏదో ఒకటి వెంటనే తేల్చకపోతే మేము చర్యలు తీసుకుంటామని బెదిరిస్తే ఎవడైనా సరే 50 కోట్లు కడతావా, 5 కోట్లు లంచం ఇస్తావా అంటే ఈ 5 కోట్లతో చేతులు దులుపుకుంటే పోతుంది కదా అనుకుంటాడు. ఎవడైనా చేసేది అదే కదా. వీళ్ళు కూడా గత్యంతరం లేక విడుదల రజని దగ్గరికి బేరానికి వెళ్ళి 2,20,00,000కు బేరం కుదుర్చుకుని విడుదల రజనీగా 2 కోట్లు కట్టేసి 20 లక్షలు అధికారికో 10 లక్షలు పిఏకో 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా బెదిరించారట. ఇది ఎక్కడితో అయిపోయింది అనుకున్నావా? ఒకవేళ ఇదన్నా ఎక్కడైనా లీక్ చేయటం కానీ లేదా దీని గురించి ఎక్కడైనా మాట్లాడటం కానీ చేస్తే నువ్వు ఉండవు, నీ క్రషరు ఉండదని చెప్పి ఒక రకంగా బెదిరించారంట. సరే, వాళ్ళైతే ఇవ్వాల్సిన లంచం ఇచ్చేసి చేతులు దులుపుకున్నారనుకోండి. అయితే అప్పట్లోనే దీని మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కి 50 కోట్ల రూపాయల జరిమానా అంశం వార్తల్లో వచ్చిందో విడుదల రజని వేధిస్తుంది, విడుదల రజని లంచాలు అడుగుతుందని చెప్పి అప్పట్లో వార్తలు వస్తే కొట్టిపడేశారు. అసలు దీనికి విడుదల రజనీకి సంబంధం లేదు, వాళ్ళేదో అవకతవకలకు పాల్పడితే దానికి విడుదల రజనీకి ఏంటి సంబంధం అని చెప్పి కొట్టిపడేశారు. కానీ అసలు విషయం ఏంటంటే విడుదల రజని 2 కోట్ల రూపాయల లంచం తీసుకుంది. విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో ప్రూఫ్ ఉంటుంది కదా, బహుశా ఆ చెక్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో లేదా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయటమో ఏదో ఉండుంటుంది కదా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, అలాగే మెసేజ్ వాట్సాప్ చాటింగ్లు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఆధారాలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా విజిలెన్స్ అధికారులు అయితే బయటికి తీయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తారు, లోపల మాత్రం అవినీతి అక్రమాలు. చెయ్యి పెడితే విడుదల రజని అవినీతి భాగోతాల గురించి చిలకలూరుపేటలో ఏ మూల అడిగినా చెప్తారని చెప్పి మొన్న ఎన్నికల ముందు కూడా చెప్పారు. అసలు విడుదల రజనీని ఎందుకు చిలకలూరుపేట నుంచి తప్పించారు అంటే చిలకలూరుపేటలో విడుదల రజనీకి సపోర్ట్ చేసేవాళ్ళు లేడు. తనామన అనే తేడా లేకుండా అందరి నెత్తి మీద చేతులు పెట్టి దోచేసింది ఆవిడ. ఎంతోమందిని బెదిరించి భయపెట్టి దౌర్జన్యంగా లాగేసుకుంది. సో కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తాడు? అందుకని ఎవరు సపోర్ట్ చేయకపోతే
పక్కగా తరిమేశారు చిలకలూరుపేట నుంచి. సో విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్లు. ఐపీఎస్ అధికారి జోషువా, రజనీ పిఏ తలో 10 లక్షలు తీసుకున్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ యజమానిని బెదిరించి వసూలు. సో దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే తేల్చారు. రజనీ అడిగినంత ఇస్తారా, 50 కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు. ఎవరు బెదిరించారు? ఇది అధికారి జోషువా బెదిరించాడు. 50 కోట్లు జరిమానా కట్టండి లేదా విడుదల రజనీతో సెటిల్మెంట్ చేసుకోండి. ఎవరు నడుపుతున్నారు ఈ కథ అంతా? విడుదల రజనీ నడుపుతుంది. విడుదల రజనీ పంపకుండా ఆ జోషువాకి ఏం పని అక్కడికి వెళ్ళి? పోనీ నిజంగానే నిబంధనలు ఉల్లంఘించారు అనుకుందాం, అప్పుడు నువ్వు జరిమానా విధించాలి, కానీ నువ్వు విడుదల రజనీతో సెటిల్ చేసుకోమని ఎందుకు చెప్తున్నావు నువ్వు? మీరు అన్నదా లెక్కే క్రషర్ యజమానులు నిబంధనలు పాటించలేదు, ఓకే, జరిమానా వేయాలి కదా మీరు, ఎందుకు విడుదల రజనీతో డీల్ చేసుకోమని చెప్పారు? అంటే విడుదల రజనీ ఆడించిన నాటకం ఇది. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు. సో ఇది ఇప్పుడు ఎవరి మెడకు చుట్టుకోబోతుంది అంటే ఇటు విడుదల రజనీ మెడతో పాటు ఐపీఎస్ అధికారి జోషువాకి, విడుదల రజనీ పిఏకి కూడా, వీళ్ళ ముగ్గురు మెడకు కూడా ఇది చుట్టుకోబోతుంది. విజిలెన్స్ అధికారులు సిఫారసు చేసినట్టు ఏం చేయాలి? వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అప్పుడు అంటే వాస్తవానికి ఇది మచ్చుతునక ఒకటి మాత్రమే. సో ఇది బయటకు వస్తే ఇంకా విడుదల రజనీ గతంలో ఎంతమందికి ఏం చేసింది అనేది బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జోషువా 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఇందులో 2 కోట్లు విడుదల రజనీ, 10 లక్షలు జోషువా, మరో 10 లక్షలు రజనీ పిఏ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. వీరందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే జోషువాపై అఖిల భారత సర్వీసు నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించినవన్నీ కూడా నివేదికలు అయితే పొందుపరిచారు. సో 2020 సెప్టెంబర్ 4న రజనీ అప్పటికే ఎమ్మెల్యేగా ఉంది. పిఏ రామకృష్ణ అలాగే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని చెప్పి హుకుం జారీ చేశారు. ఇది ఎప్పుడు జరిగిందంటే అప్పటికి ఎమ్మెల్యేగా ఉంది, 2020లోనే మొదలైంది. ఆ తర్వాత ఈవిడ మంత్రి అయిపోయింది అనుకుంటే అది వేరే విషయం. 2020లోనే పిఏ పేరేంటి రామకృష్ణ వెళ్ళి మేడం గారు రమ్మన్నారు, ఒకసారి రావాలని చెప్తే వాస్తవానికి ఆయన కొద్దిగా ఫస్ట్ వెళ్ళలేదు. తరువాత ఎప్పుడైతే ఈ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయో తప్పని పరిస్థితుల్లో విడుదల రజనీ దగ్గరికి వెళ్ళి బేరం చేసుకోవాల్సిన పరిస్థితి. పనిలో పనిగా సగం విడుదల రజనీకి సహకరించినందుకు ఐపీఎస్ అధికారి పల్లె జోషువాకు 10 లక్షలు గిట్టింది. అలాగే ఈ కథ మొత్తం మధ్యవర్తిగా ఉండి నడిపినటువంటి పిఏ రామకృష్ణకు ఒక 10 లక్షలు గిట్టింది. ఇప్పుడు ఇది వీరి ముగ్గురు మెడకు చుట్టుకోబోతుంది. విడుదల రజనీ అవినీతి భోగోతాలలో ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. ఒక చిన్న మచ్చుతునగా 2 కోట్లు అనేది ఆఫ్టర్ ఆల్ మనకు ఒక స్టోన్ క్రషర్ యజమాని నుంచే నువ్వు 5 కోట్ల లంచం డిమాండ్ చేసావంటే నువ్వు ఓవరాల్గా ఎంత చేసుకున్నట్టావు, అది కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిమాండ్ చేసినటువంటి లంచం ఇది. మరి నువ్వు మంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? గతంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు, గతంలో వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు జరిగాయి, అన్నీ బయటికి తీయాలని చెప్పారు. దానికి కూడా విడుదల రజనీ బాధ్యత వహించాలి. విడుదల రజనీ ప్రచారం ఎక్కువ చేసుకుంటే పని తక్కువ చేస్తుంది, అందరికీ తెలిసిందే. ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి కంటే విడుదల రజనీ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేసుకుంటుందని కూడా జనం చెప్పుకున్నారు. మీరు సగ కావాలంటే చూడండి, ఆవిడ వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, సగ HD 4K క్వాలిటీలో దొరుకుతాయి మీకు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కూడా అంత క్వాలిటీలో దొరకవు, ఆవిడ ఫోటోలు దొరుకుతాయి. ఎందుకంటే ఒక PR టీంని ఏర్పాటు చేసుకుని ఆవిడ ఆ విధంగా ప్రచారం చేయించుకుంది. సరే, అదంతా ఆవిడ వ్యక్తిగత విషయం అనుకోండి, దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ అవినీతి భోగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఖచ్చితంగా విడుదల రజనీ మెడకు ఈ లంచాల భాగోతం అయితే చుట్టుకోబోతుంది. దీనితో పాటు ఇంకా విడుదల రజనీ ఎవరెవరిని దగ్గర నుంచి లంచాలు వసూలు చేసింది, ఎవరెవరిని బెదిరించి ఆస్తులు కబ్జా చేసింది అనే విషయాలు కూడా బయట పెడితే ప్రజలు విడుదల రజనీ అసలు భాగోతం ఏంటనేది తెలుసుకుంటారు.